చూసుకొని ఏదైనా తక్కువ ఎక్కువ చెప్పండి, మేము మాట్లాడతామని చెప్పాము. తిరుపతి జిల్లా రైల్వే కోడూరులో నిర్వహించిన మీడియా సమావేశంలోనే ఎమ్మెల్యే అరవ శ్రీధర్, జనసేన రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర వైసీపీపై విమర్శలు గుప్పించారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను వక్రీకరిస్తూ కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు వైసీపీ ప్రయత్నిస్తుందని అరవ శ్రీధర్ ఆరోపించారు. కాపు సంక్షేమానికి వైసీపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. పవన్ కళ్యాణ్ సాధారణ కార్యకర్తలకు కూడా ప్రాధాన్యం ఇస్తున్నారని పేర్కొంటూ కుల రాజకీయాలకు స్వస్తి చెప్పాలని వైసీపీ సూచించారు. ఈ కార్యక్రమంలోని జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గొప్ప వ్యక్తి పైన ఈ వైఎస్ఆర్సీపీ కాపు నాయకులు దుష్ప్రచారం చేయడం ఏమాత్రం సాధించము. జనసేన పార్టీ నుంచి నేను ప్రతిదీ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో కాపులకి అన్యాయం జరిగింది. ఈ 2024లో కాపు నాయకుడు పోటీ చేసినప్పుడు మీ కాపు నాయకులంతా అరే మా కాపు నాయకుడు పోటీ చేస్తున్నారు, మన కాపులంతా వెళ్ళి ఆయనకి సపోర్ట్ చేయాలని చెప్పి ఎందుకు ఆయన వెనక నిలబడలేదు? ఈరోజు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎందుకున్నారని చెప్పి నేను కాపులందరినీ అడుగుతున్నా. రండి మీరంతా కాపుల దగ్గరికి. మరైతే ఇప్పుడు ప్రజెంట్ అభివృద్ధి, సంక్షేమం, పరిపాలన మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి మార్కుతో అత్యంత అద్భుతంగా జాతీయ భావాలు కలిగి దేశంలోనే అత్యంత ప్రథమ దేశభక్తుడైనటువంటి భారతదేశపు ఆస్తి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆయన పరిపాలన స్పీడ్ తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి గారు మీకు దమ్ముందా పులివెందులు వదిలి రాజంపేటలో నిలబడడానికి? లేదు. సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత తిరుపతిలో నిలబడతాడు జగన్మోహన్ రెడ్డి గారు. మీకు మీ నాయకులకు దమ్ముందా మా నాయకుడి మీద పోటీ చేయడానికి? మేము ముందే చెప్పాం, మా నాయకుడు జాతీయ ఆస్తి. ఇక్కడే కాదు, ఈ రాష్ట్రం వదిలేసి ఇంకో రాష్ట్రంలో నిలబడాలనుకున్న ఛాలెంజ్ తెలంగాణలో కావచ్చు, ఒరిస్సాలో కావచ్చు, కర్ణాటకలో కావచ్చు, ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారి మీద పోటీ చేయడానికి మా నాయకుడు సిద్ధంగా ఉన్నారు. ఇలా కుల కార్చిచ్చులు పెడితే రేపు పొద్దున్నే అన్ని కులాలు ఒకటై ఏదైతే 151 నుంచి 11కి దించారో 11కి నుంచి శూన్యానికి దించడానికి అందరూ రెడీగా ఉన్నారని తెలియజేసుకుంటున్నాం. జై జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం.